Good morning, friends! Welcome to A to Z Academy. పార్ట్ 1 వీడియోలో డే 1 నుండి డే 16 వరకు వర్క్షీట్ ఏ విధంగా చేయాలో చూశారు. ఇప్పుడు డే 17 జామెట్రీ 2D 3D షేప్స్ పారామీటర్ అండ్ ఏరియా ఏ విధంగా చేయాలో టీచర్ యాక్టివిటీస్ ఇచ్చున్నారు. ఏ విధంగా చేయాలో యాక్టివిటీ 1 2 3 4 5 ఇచ్చున్నారు. ఒకసారి గమనించండి. నెక్స్ట్ డే 18 జామెట్రీలో 2D అండ్ 3D షేప్స్ పారామీటర్ అండ్ ఏరియా గురించి మనము నేర్చుకుందాము. స్టూడెంట్ యాక్టివిటీ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డ్రా ద షేప్స్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అరౌండ్ దట్ హ్యావ్ దోస్ షేప్స్ అన్నాడు. అంటే మీ పరిసరాల్లో మీరు గమనించిన వస్తువుల ఆకారాలను పట్టికలు ఇచ్చిన అంశాల ఆధారంగా నింపండి అంటున్నాడు. ఇక్కడ సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద షేపు, డయాగ్రాము, నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అని ఇచ్చున్నాడు. 1 చూడండి. రెక్టాంగిల్ ఇచ్చున్నాడు. డయాగ్రామ్ దగ్గర రెక్టాంగిల్ గీయండి. నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దగ్గర టేబుల్, బుక్, డోర్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. స్క్వేర్ ఇచ్చున్నాడు. ఇక్కడ డయాగ్రామ్ దగ్గర స్క్వేర్ని గీయండి. నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దగ్గర చెస్ బోర్డ్, క్యారమ్ బోర్డ్, డైస్ అని రాయండి. నెక్స్ట్ చూడండి. సర్కిల్ అని ఇచ్చున్నాడు. డయాగ్రామ్ దగ్గర సర్కిల్ ను గీయండి. నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దగ్గర కాయిన్, వీల్, చాక్ పీస్ అని రాయండి. నెక్స్ట్ 4 చూడండి. ట్రయాంగిల్ ఇచ్చున్నాడు. డయాగ్రామ్ దగ్గర ట్రయాంగిల్ ని గీయండి. నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దగ్గర సమోసా, హ్యాంగర్, ట్రాఫిక్ సిగ్నల్ బోర్డ్ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద 3D షేప్స్ ఆఫ్ ద బాక్సెస్ అండ్ మ్యాచ్ ద విత్ దేర్ నెక్స్ట్ షేప్. అంటే కింది త్రిమితి ఆకారాలు వాటి వల రూపాలను జత చేయండి అంటున్నాడు. 3D షేప్స్ నెక్స్ట్ షేప్ ఇచ్చున్నాడు. ఫస్ట్ చూడండి. ఇది స్క్వేర్ పిరమిడ్ కాబట్టి అడుగు భాగం చుట్టూ 4 భాగాలు ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఏతో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఇది కోన్ కాబట్టి ఇది ఇప్పినప్పుడు వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి ఆప్షన్ డితో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సిలిండర్ ఇచ్చినాడు. ఇది ఇప్పినప్పుడు ఒక దీర్ఘ చతురస్రం, చెవుల్లో 2 వృత్తాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఆప్షన్ బితో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. కబోర్డ్ ఇచ్చినాడు. దీన్ని ఇప్పినప్పుడు 6 దీర్ఘ చతురస్రాలు మరియు ఎడల్పులు ఉంటాయి కాబట్టి దీన్ని సితో మ్యాచ్ చేయండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. మేక్ సమ్ స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్ విత్ సమ్ కూల్ డ్రింక్ స్ట్రాస్. ఫైండ్ ద పారామీటర్ ఆఫ్ ద షేప్స్ అన్నాడు. అంటే స్ట్రాలను ఉపయోగించి దీర్ఘచతురస్రము, చతురస్రము మరియు త్రిభుజాలు తయారు చేయండి. ఆ ఆకారాల యొక్క చుట్టుకొలతలు కనుక్కొని అన్నాడు. ఫస్ట్ పిక్చర్ వచ్చేసి రెక్టాంగిల్ ఇచ్చున్నాడు. దీని లెంత్ను కొలుచుకుంటే 5+3 ఉన్నాయి కాబట్టి రెక్టాంగిల్ యొక్క పారామీటర్ కనుక్కోవాలంటే 2x(l+b) కాబట్టి 2x5+3 రాసుకుంటే 2x8 వస్తుంది. రెక్టాంగిల్ యొక్క పారామీటర్ వచ్చేసి 16 అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ ఇచ్చున్నాడు. స్క్వేర్ యొక్క సైడ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ అనుకుంటే 4x2 అవుతుంది. అంటే 8 సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఇచ్చున్నాడు. ట్రయాంగిల్ యొక్క సైడ్ వచ్చేసి 4 అనుకుంటే 4+4+4 అవుతుంది. ట్రయాంగిల్ యొక్క పారామీటర్ వచ్చేసి 12 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద పారామీటర్ ఆఫ్ ద షేప్ గివెన్ బ్లో అన్నాడు. అంటే కింద ఇచ్చిన ఆకారాల యొక్క చుట్టుకొలతలు కనుక్కోమన్నాడు. ఏ చూడండి. ఈ పిక్చర్లో 6 సెంటీమీటర్, 6 సెంటీమీటర్, 4 సెంటీమీటర్, 7 సెంటీమీటర్ ఇచ్చున్నాడు. ఈ పిక్చర్ యొక్క పారామీటర్ వచ్చేసి 23 సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. 8 సెంటీమీటర్, 8 సెంటీమీటర్, 8 సెంటీమీటర్, 8 సెంటీమీటర్, 8 సెంటీమీటర్, 8 సెంటీమీటర్ ఇచ్చున్నారు. మొత్తం 6 భుజాలు కలిగి ఉంది. ప్రతి భుజము 8 సెంటీమీటర్లు ఉంది కాబట్టి 6x8 వేసుకుంటే 45 సెంటీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఏ టాప్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ కవర్డ్ బై 30 ఈక్వల్ సైజెస్ పేపర్స్ దెన్ ఇట్ ఈజ్ ఏరియా ఈజ్ డాష్ పేపర్స్ అన్నాడు. ఒక టేబుల్ తలంపై 30 తెల్ల కాగితాలు పక్కన తలమంతా పేర్చారంట. దాని వైశాల్యం ఎంత అంటున్నాడు. అడిగింది ఏరియా కాబట్టి ఇక్కడ మొత్తం 30 కాబట్టి ఏరియా కూడా 30 అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. షేర్ ద ఏరియా ఆఫ్ గివెన్ షేప్ అన్నాడు. అంటే ఇచ్చిన ఆకారములో వైశాల్యం సూచించే ప్రదేశానికి రంగు వేయండి అన్నాడు. ఇక్కడ రంగు వేస్తున్నాను, ఒకసారి గమనించండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. డ్రా ఏ స్క్వేర్ ఆన్ ఏ గ్రిడ్ పేపర్ హూస్ ద సైడ్ ఆఫ్ 6 యూనిట్. ఫైండ్ ద పెరిమీటర్ అన్నాడు.
అంటే ఇచ్చిన పేపర్లో 6 యూనిట్ల భుజం కలిగిన చతురస్రం గీయండి, ఆ చతురం యొక్క చుట్టుకొలతని కనుక్కోండి అన్నాడు. మనకి ఇచ్చిన గ్రిడ్లో 6 యూనిట్ల భుజాన్ని పెయింట్ వేసుకోండి, స్కోర్ కనుక్కోమన్నాడు కాబట్టి స్కోర్ యొక్క పెరిమీటర్ వచ్చేసి 4 ఇంటూ సైడ్ కాబట్టి 4 ఇంటూ 6 వేసుకుంటే 24 వస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. డ్రా ఏ రెక్టాంగిల్ ఆన్ ద గ్రిడ్ పేపర్ విత్ లెంత్ 5 యూనిట్స్ అండ్ బ్రెడ్త్ 4 యూనిట్స్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అన్నాడు. అంటే రెక్టాంగిల్ యొక్క పొడవు వచ్చేసి 5 యూనిట్స్ అంట, ఎడల్పు వచ్చేసి 4 యూనిట్లు లాగా మనం బొమ్మలు గీసుకుంటే ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా కనుక్కోమన్నాను కాబట్టి L ఇంటూ బి కాబట్టి ఇక్కడ 5 ఇంటూ 4 వేసుకుంటే 20 యూనిట్స్ వస్తుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. డ్రా ఎనీ షేప్ ఆన్ ద గ్రిడ్ పేపర్ విత్ ద కంప్లీట్ 5 బాక్సెస్ అండ్ ఫైండ్ ఇట్ ఈస్ ద పారామీటర్ ఇన్ యూనిట్ అండ్ ఏరియా ఇన్ స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. అంటే ఇచ్చిన గళ్ళ కాగితంలో ఏవైనా 5 పూర్తి గళ్ళను రంగులు వేసి చుట్టుకొలత మరియు వైశాల్యం కనుక్కోమన్నాడు. ఇక్కడ ఇచ్చిన బాక్సుల్లో 5 రంగులు వేసుకుంటే మనకు ఏరియా వచ్చేసి 5 కలర్స్ అవుతాయి కాబట్టి 5 ఇంటూ 1 వేసుకుంటే 5 స్క్వేర్ యూనిట్ అవుతుంది. పెరామీటర్స్ వచ్చేసి మనకు ఇక్కడ టాప్ ఎడ్జెస్ వచ్చేసి 3 ఉంటాయి, బాటమ్ ఎడ్జెస్ 2 ఉంటాయి కాబట్టి 3 + 3 + 2 + 2 వేసుకుంటే 10 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ డే 19 చూడండి. బేసిక్ జామెట్రీ ఐడియాస్ అండ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇచ్చున్నాడు. టీచర్ యాక్టివిటీలో లైన్ సెగ్మెంట్ ఇచ్చున్నాడు, ఒకసారి గమనించండి. నెక్స్ట్ యాక్టివిటీ 1లో యాంగిల్స్ ఇచ్చున్నారు. టైప్ ఆఫ్ ద యాంగిల్స్ ని ఒకసారి గమనిస్తే రైట్ యాంగిల్, అక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ఉన్నాయి, ఒకసారి గమనించండి. డే 20 చూడండి. జామెట్రీలో స్టూడెంట్ యాక్టివిటీ ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డ్రా ఎనీ 6 పాయింట్స్ ఆన్ ఏ పేపర్ అండ్ నేమ్ దెమ్ అన్నాడు. ఇక్కడ ఏవైనా 6 బిందువులను తీసుకుని వాళ్ళని పేర్లు పెట్టమన్నాడు. ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని 6 బిందువులని గుర్తిస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. జాయిన్ ద పాయింట్స్ గివెన్ బ్లో నేమ్ ఇన్ ద లైన్ సెగ్మెంట్ ఫార్మాట్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన బిందువులకు కలపండి, రేఖాఖండాలను పేర్లు రాయమన్నాడు కాబట్టి ఇక్కడ ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి ఏకి మనం లైన్ సెగ్మెంట్ కలిపితే ఇక్కడ వచ్చిన రేఖాఖండాలు వచ్చేసి ఏబి, బీసీ, సిఏ అవుతాయి. నెక్స్ట్ చూడండి. పీక్యూఆర్ఎస్ ఇచ్చున్నాడు. ఇక్కడ ఆర్ నుంచి పీకి, పి నుంచి క్యూకి, క్యూ నుంచి ఎస్కి, ఆర్ నుంచి ఎస్కి మనం లైన్ సెగ్మెంట్ వేసుకుంటే ఇక్కడ వచ్చిన రేఖాఖండాలు వచ్చేసి పీక్యూ, క్యూఎస్, ఎస్ఆర్, ఆర్పి అవుతాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. నేమ్ ఆఫ్ ద పేర్ ఆఫ్ ద ఆపోజిట్ రేస్ ఫ్రమ్ ద ఫిగర్ గివెన్ బ్లో. అంటే ఇక్కడ ఇచ్చిన పటంలో వ్యతిరేక దశలో ఉన్న కిరణాలు గుర్తించండి అన్నాడు. మనం ఇక్కడ వచ్చిన పిక్చర్ని గమనిస్తే ఓకి ఆపోజిట్గా పి ఉంది, ఓకి ఆపోజిట్గా టీ ఉంది. అంటే ఓపి, ఓటీ అని రాయండి. నెక్స్ట్ ఓఎస్, ఓక్యూ అని రాయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై అండ్ రైట్ ద హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. అంటే కింద ఇచ్చిన పిక్చర్లో అడ్డు నిలువు వస్తున్న రేఖలను గుర్తించండి అన్నాడు. హారిజెంటల్ లైన్స్ వచ్చేసి ఏబి, డిసి అవుతాయి. వర్టికల్ లైన్స్ వచ్చేసి ఏడి, బీసీ అవుతాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్ అన్నాడు. అంటే ఇక ఇచ్చిన పటాన్ని పరిశీలించి ఖాళీని పూరించండి అన్నాడు. ఇక్కడ యాంగిల్, రీడాస్, నోషన్, వర్టెక్స్, ఆర్మ్స్ అని ఇచ్చున్నాడు. ఫస్ట్ పిక్చర్ చూడండి. ఇక్కడ యాంగిల్ రీడ్ దగ్గర యాంగిల్ ఏబిసి అని రాయండి. నొటేషన్ దగ్గర యాంగిల్ ఏబిసి అని రాయండి. వర్టెక్స్ దగ్గర బి రాయండి. ఆర్మ్స్ దగ్గర బిఏ, బీసీ అని రాయండి. నెక్స్ట్ ఫిగర్ చూడండి. యాంగిల్ రీడాస్ దగ్గర యాంగిల్ పీక్యూఆర్ రాయండి. నొటేషన్ దగ్గర యాంగిల్ పీక్యూఆర్ రాయండి. వర్టెక్స్ దగ్గర క్యూ రాయండి. ఆర్మ్స్ దగ్గర క్యూపీ, క్యూఆర్ అని రాయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. లేబుల్ విచ్ యాంగిల్ విత్ ద అవుట్ మెజర్ అక్యూట్, రైట్, అబ్ట్యూస్ యాంగిల్ అన్నాడు. అంటే కింది పిక్చర్లను గమనించి అవి అల్పకోణమా, అధిక కోణమా, లంబకోణమా రాయమన్నాడు. ఫస్ట్ ఫిగర్ మనం గమనిస్తే 90 degrees కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అబ్ట్యూస్ యాంగిల్ అని రాయండి. నెక్స్ట్ ఫిగర్ చూడండి. ఇది 90 degrees కన్నా తక్కువ ఉంది కాబట్టి అక్యూట్ యాంగిల్ రాయండి. నెక్స్ట్ ఫిగర్ చూడండి. ఇది కరెక్ట్గా 90 degrees ఉంది కాబట్టి రైట్ యాంగిల్ రాయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్ ఈజ్ ఫార్మేడ్ బై 2 hands
ఇన్ ఈచ్ ఆఫ్ ద క్లాక్ గివెన్ బ్లో అన్నాడు. అంటే గడియారాల్లో ముళ్ళ మధ్య ఏ రకమైన కోణం ఏర్పడిందో రాయమంటున్నాడు. ఫస్ట్ పిక్చర్లో 3 o'clock చూపిస్తుంది కాబట్టి రైట్ యాంగిల్ అని రాయండి. సెకండ్ పిక్చర్ చూడండి, ఇది 90 degrees తక్కువ ఉంది కాబట్టి అక్యూట్ యాంగిల్ రాయండి. థర్డ్ పిక్చర్ చూడండి, ఇది 90 degrees కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అబ్ట్యూస్ యాంగిల్ రాయండి. నెక్స్ట్ 90 degrees కన్నా తక్కువ ఉంది కాబట్టి అక్యూట్ యాంగిల్ రాయండి. నెక్స్ట్ డే 21 డేటా హోల్డింగ్ ఇచ్చున్నాడు. డేటా హోల్డింగ్ టీచర్ యాక్టివిటీలో ఏ విధంగా చేయాలో ఇచ్చున్నాడు, ఒకసారి గమనించండి. తర్వాత పిటోగ్రాఫ్ గురించి ఇచ్చున్నారు, బార్గ్రాఫ్ గురించి ఇచ్చున్నారు, ఒకసారి పరిశీలించండి. డే 22 డేటా హోల్డింగ్లో టాలీమాస్, పిటోగ్రాఫ్స్, బార్గ్రాఫ్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. స్టూడెంట్ యాక్టివిటీలో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద ఫాలోయింగ్ ద టేబుల్ షో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ absent from the school in a week. It is given a tally mark. Write equivalent number for the given tally marks అన్నాడు. ఇక్కడ డేస్, టాలీ మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అబ్సెంట్ అని ఇచ్చున్నాడు. మండే నుండి సాటర్డే వరకు ఇచ్చున్నాడు, ఒకసారి గమనిద్దాము. మండే రోజు హాజరు కాని విద్యార్థులు 5 ఉన్నారు కాబట్టి 5 రాయండి. ట్యూస్డే రోజు 6 ఉన్నారు కాబట్టి 6 రాయండి. వెన్స్డే రోజు 6 ఉన్నారు కాబట్టి 6 రాయండి. ట్యూస్డే రోజు 5 members ఉన్నారు కాబట్టి 5 రాయండి. ఫ్రైడే రోజు 4 members ఉన్నారు కాబట్టి 4 రాయండి. సాటర్డే రోజు 2 హాజరు కాలేదు కాబట్టి 2 రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ ఇన్ ద పిటోగ్రాఫ్ షోయింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ నెంబర్ ఎక్స్ కన్సిడర్ ద వీక్ ద ప్రైమరీ స్కూల్. ద స్కేల్ గివెన్ ఇస్ ద 5x. స్కేల్ వచ్చేసి ఒక కోడిగుడ్డు వచ్చేసి 5 గొడుగులతో సమానం అంటున్నాడు కాబట్టి క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. హౌ మెనీ ఎగ్స్ ఆర్ కన్సిడర్డ్ టు థర్స్డే అన్నాడు. అంటే గురువారం విరిగించిన కోడిగుడ్లు ఎన్ని అంటున్నాడు. గురువారం రోజు మొత్తం 4 ఇచ్చున్నాడు కాబట్టి ఒక గుడ్డు 5 కోడిగుడ్లతో సమానం కాబట్టి 4 into 5 వేసుకుంటే 20x అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. ఆన్ విచ్ డే ఆఫ్ మినిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ వాజ్ కన్సిడర్డ్ అన్నాడు. అంటే ఏ రోజున తక్కువ కోడిగుడ్లు వినియోగించబడ్డాయి అంటారు. ఇక్కడ గమనిస్తే మనము థర్స్డే రోజు మాత్రమే 4 ఉన్నాయి కాబట్టి థర్స్డే అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ ద బార్గ్రాఫ్ షో ద నెంబర్ పేరెంట్స్ హూ ద అటెండింగ్ ద పేరెంట్ కమ్యూనిటీ మీటింగ్. అంటే కమ్మీ రేఖ చిత్రం ద్వారా తల్లిదండ్రుల కమిటీ సమావేశానికి హాజరైన వారి వివరాలు ఇస్తున్నారని 1 box is equal to 5 members ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి, ఫాదర్ వచ్చేసి 4 ఉన్నారంటే 4 into 5 వేసుకుంటే 20 అవుతారు. అదేవిధంగా మదర్ వచ్చేసి 6 దాకా ఇచ్చున్నారు. గ్రాండ్ మదర్ వచ్చేసి 3 దాకా ఇచ్చున్నారు. గ్రాండ్ ఫాదర్ వచ్చేసి 2 దాకా ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. హౌ మెనీ పర్సన్స్ మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అటెండ్ ద మీటింగ్ అన్నారు. అంటే మొత్తం ఎంతమంది హాజరై అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఫాదర్ 4, మదర్ వచ్చేసి 6, గ్రాండ్ మదర్ 3, గ్రాండ్ ఫాదర్ 2 ఇచ్చినారు. ఈ మొత్తం అడిషన్ చేసుకుంటే 15 members అవుతారు కాబట్టి 15 into 5 వేసుకుంటే 75 members అవుతారు. నెక్స్ట్ బి చూడండి. హౌ మెనీ మదర్స్ అటెండ్ ద మీటింగ్ అన్నారు. ఇక్కడ మదర్స్ వచ్చేసి 6 దాకా ఇచ్చినాడు. 6 into 5 వేసుకుంటే 30 members అవుతారు. నెక్స్ట్ సి చూడండి. హౌ మెనీ గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ అటెండ్ ద మీటింగ్ అన్నాడు. అంటే ఎంతమంది తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలు హాజరయ్యన్నారు. ఇక్కడ వచ్చి గ్రాండ్ మదర్ వచ్చేసి 3 ఉంది, గ్రాండ్ ఫాదర్ వచ్చేసి 2 ఉంది, మొత్తం 5 కాబట్టి 5 into 5 వేసుకుంటే 25 members అవుతారు. నెక్స్ట్ డే 23 చూడండి. ఫ్రాక్షన్స్ ఇచ్చున్నారు. లైక్, అన్లైక్ అండ్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ అన్నాడు. టీచర్ యాక్టివిటీ ఇచ్చినారు, దాంట్లో యాక్టివిటీస్ ఇచ్చినారు, ఒకసారి గమనించండి. నెక్స్ట్ డే 24 ఫ్రాక్షన్స్ యొక్క స్టూడెంట్ యాక్టివిటీ ఇచ్చినాడు, అవి ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద ఫ్రాక్షన్ ఫర్ ద ఈచ్ ఆఫ్ ద ఫ్రాక్షనల్ నెంబర్స్ 1 has been done for you. అంటే కింది అక్షర రూపంలో ఇచ్చిన భిన్నాల సంఖ్యలను సంఖ్య రూపంలో ఇచ్చిన భిన్నాన్ని అక్షర రూపంలో రాయని అంటున్నాడు. సీరియల్ నెంబర్ 1 చూడండి. 3/4 అని ఇచ్చాడు. ఫ్రాక్షన్ నెంబర్ దగ్గర 3/4 అని రాస్తున్నాడు. అదేవిధంగా బి చూడండి. డాష్ ఇచ్చేసి 5/6 అని ఇచ్చున్నాడు. అంటే 5/5 అని రాయండి. 1/9 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 1/9 అని రాయండి. నెక్స్ట్ 8/7 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 8/7 అని రాయండి. ఇక్కడ ఈ చూడండి 11/15 అని ఇచ్చున్నాడు. ఫ్రాక్షన్ నెంబర్ దగ్గర 11/15 అని రాయండి. ఎఫ్ చూడండి 6/7 ఇచ్చున్నాడు కాబట్టి 6/7 అని రాయండి. నెక్స్ట్ జీ చూడండి 2/3 అని ఇచ్చున్నాడు. అంటే 2/3 అని రాయండి. నెక్స్ట్ హెచ్ చూడండి 1/6 అని ఇచ్చున్నాడు. 1/6 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. హౌ మచ్ దోస్ ఏ క్వార్టర్
అండ్ ఏ హాఫ్ బికామ్ అన్నాడు. అంటే ఒక పావు భాగము ఒక సగ భాగం ఎంత అన్నాడు కాబట్టి ఇక్కడ 1/4 ప్లస్ 2/4 రాసుకుంటే మొత్తం 3/4 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి, హౌ మనీ హెవెల్స్ మేక్ ద హోల్ అన్నాడు. ఎన్ని సగాలు కలిస్తే ఒక పూర్తి సగభాగము అవుతుందన్నాడు. హాఫ్ ఇంటూ హాఫ్ వేసుకుంటే 1 అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, హౌ మచ్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ద 60 అన్నాడు. అంటే 60లో సగభాగం ఎంత అన్నాడు కాబట్టి 60/2 వేసుకుంటే 30 అవుతుంది. నెక్స్ట్ డి చూడండి, వాట్ ఈస్ ద న్యూమరేటర్ ఆఫ్ 12/17 అన్నాడు. అంటే 12/17లో లవం ఎంత అంటున్నాడు కాబట్టి 12 అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి, రైట్ ద డినోమినేటర్ ఆఫ్ 3/6 అన్నాడు. 3/6లో హారం ఎంత అంటున్నాడు కాబట్టి 6 రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్ లైక్ ఫ్రాక్షన్ ఫర్ ద ఫాలోయింగ్ ద ఫిగర్స్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి, ఇక్కడ ఇచ్చిన 5 బాక్సుల్లో 2 బాక్సులకు షేర్ చేస్తున్నారు. ఫ్రాక్షన్ షేర్ ద పార్ట్ అన్నాడు. 2/5 అని రాయండి. నెక్స్ట్ చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ ద అన్షేడెడ్ పార్ట్ అన్నాడు. 3/5 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, ఇక్కడ మొత్తం 3 భాగాలు ఇచ్చుంటే ఒక భాగం రంగు వేస్తున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ పార్ట్ అన్నాడు. ఒక భాగమే కాబట్టి 1/3 రాయండి. ఫ్రాక్షన్ ఆఫ్ ద అన్షేడెడ్ పార్ట్ అన్నాడు. 2/3 అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, షేడ్ ఆఫ్ ద గివెన్ ఫ్రాక్షన్ ద స్టెప్స్ వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ అన్నాడు. అంటే ఈ స్టెప్లో ఇవ్వబడిన భిన్నాల ఆధారంగా షేర్ చేయండి, మీరు ఏమి పరిశీలించారంటున్నాడు. ఫస్ట్ ఫిగర్లో 5/7 ఇచ్చున్నాడు కాబట్టి 5 బాక్సెస్కి కలర్ వేయండి. తర్వాత 10/14 ఇచ్చున్నాడు కాబట్టి 10 బాక్సెస్కి కలర్ వేయండి. ఇక్కడ అబ్జర్వేషన్ వచ్చేసి 5/7 అన్నా 10/14 అన్నా ఈక్వల్ అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, బాలు ట్రావెలెడ్ 2/11 part of his January on the first day, 4/11 part of the second day, 3/11 part on the third day. హౌ మచ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ డిడ్ బాలు కవర్ ద 3 days అన్నాడు. అంటే ఈ 3 రోజుల్లో ఎంత జర్నీని కవర్ చేశాను అన్నాడు కాబట్టి 2/11, 4/11, 3/11కి అడిషన్ చేస్తే మనకు మొత్తం 9/11 అవుతుంది. అంటే మొత్తం 11 భాగాల్లో 9 భాగాలు కవర్ చేశాడు. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, దేర్ ఆర్ సమ్ ట్రీస్ ఇన్ ఏ గార్డెన్, అవుట్ ఆఫ్ దెమ్ 1/2 are mango trees and 3/8 are coconut trees. Remaining area guava trees. ఫైండ్ ద ఫ్రాక్షన్ గివెన్ ట్రీస్ ఇన్ ద గార్డెన్ అన్నాడు. అంటే ఒక తోటలో కొన్ని చెట్లు ఉన్నాయంట. వాటిలో 1/2 భాగం మామిడి చెట్లు, 3/8 భాగము కొబ్బరి చెట్లు, మిగిలిన జామ చెట్లు ఉన్నాయంట. జామ చెట్ల భాగంను కనుక్కోండి అంటున్నాడు. మ్యాంగో ట్రీస్ వచ్చేసి 1/2, తర్వాత వచ్చి కోకోనట్ ట్రీస్ వచ్చేసి 3/8 కాబట్టి దీన్ని అడిషన్ చేస్తే 7/8 అవుతుంది. మొత్తం చెట్లు ఒక భాగం అనుకుంటే దాంట్లో 7/8ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే 1/8 వస్తుంది. అంటే జామ చెట్ల సంఖ్య 1/8 అని రాయండి. నెక్స్ట్ డే 25 ఫ్రాక్షన్ ఇచ్చినాడు. టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. టీచర్ యాక్టివిటీలో గమనించండి. ఫ్రాక్షన్స్ ఇచ్చున్నాడు. 16/25 అని ఇచ్చున్నాడు. న్యూమరేటర్ డివినేటర్ ఇచ్చున్నాడు. ఇక్కడ 16 less than 25 అని రాయండి. నెక్స్ట్ డే 26 చూడండి. స్టూడెంట్ యాక్టివిటీ ఇచ్చున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. 3/4 ఇచ్చాడు. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్కి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 4/3 ఇచ్చినాడు. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 2 3/4 ఇచ్చినాడు. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్కి మ్యాచ్ చేయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, క్లాసిఫై ఫ్రాక్షన్ ఫ్రమ్ దిస్ లిస్ట్ ఆఫ్ ద ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చున్నాడు. ఇక్కడ ఇచ్చిన భిన్నాలకు క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు ఏవో రాయమంటున్నాడు కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్స్ వచ్చేసి 3/5, 7/8, 3/4, 4/7, 8/9 అని రాయండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ వచ్చేసి 8/5, 8/8, 3/3, 8/5 అని రాయండి. నెక్స్ట్ మిక్సర్ ఫ్రాక్షన్స్ వచ్చేసి 2 3/4, 6 1/3, 7 9/4 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ద టేబుల్ అన్నాడు. యూజింగ్ ద గివెన్ డిజిట్స్ రైట్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్సర్ ఫ్రాక్షన్స్ ఇన్ ది పాసిబుల్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన అంకెలతో వీలైన క్రమ, అపక్రమ, మిశ్రమ భిన్నాలు రాయమన్నాడు. ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్స్ వచ్చేసి
1/2, 2/5, 3/6, 5/8 అని రాయండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చేసి 8/2, 5/3, 3/2 అని రాయండి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చేసి 5 2/4, 2 2/3, 3 4/6, 4 5/6 అని రాయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. కన్వర్ట్ ద గివెన్ ఫ్రాక్షన్ ఇంటూ దేర్ ద సింప్లెస్ట్ ఫామ్ అన్నాడు. అంటే ఇచ్చిన భిన్నాలను కనిష్ట రూపంలో రాయమన్నాడు. 36/16 అని ఇచ్చినాడు. 16 1 జా 16 2 జా కాబట్టి 1/2 అని రాయండి. బి చూడండి 50/30 అన్నాడు. 0 క్యాన్సిల్ చేస్తే 5/3 అవుతుంది. నెక్స్ట్ సి చూడండి 10/18 అన్నాడు. 2 5 జా 2 9 జా రాసుకుంటే 5/9 అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. స్రవంతి రీడ్ 2/5 ఆఫ్ ఏ బుక్ ఆన్ ద ఫస్ట్ డే అండ్ 1/7 ఆఫ్ ద సెకండ్ డే. వాట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద బుక్ ఈజ్ స్టిల్ లెఫ్ట్ టు బి రీడ్ అన్నాడు. అంటే స్రవంతి ఒక పుస్తకంలో 2/5 భాగము మొదటి రోజున, 1/7 వంతు రెండవ రోజున చదివిందంట. అయితే ఇంకా ఆ పుస్తకంలో చదవలసిన భాగం ఎంత అన్నాడు. కాబట్టి స్రవంతి బుక్ ద రీడ్ ద ఫస్ట్ డే 1/7, సెకండ్ డే 2/5ని ఏమైనా అడిషన్ చేస్తే 19/35 అవుతుంది. మొత్తం బుక్లో ఉన్న పేజెస్ 1 అని అనుకుంటే 1 - 19/35 వేసుకుంటే సబ్ట్రాక్షన్ చేస్తే 16/35 వస్తుంది. 6th క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. 10/7 + 3 అని ఇచ్చున్నాడు. దీన్ని మనం అడిషన్ చేస్తే 31/7 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 2 - 1 1/7 ఇచ్చున్నాడు. ఈ మిశ్రమ భిన్నాన్ని క్రమభిన్నంగా రాసుకుంటే 8/7 వస్తుంది. 2 - 8/7 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటే 7 వస్తుంది కాబట్టి 14 - 8 వేసుకుంటే 6/7 అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. వనజ కూరగాయల మార్కెట్కి వెళ్ళి 2 1/4 కిలోగ్రాములు బంగాళదుంపలు, 3 1/4 కిలోగ్రాములు క్యారెట్ అని ఇచ్చున్నాడు. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. అవి ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం అన్నాడు. అంటే ఇచ్చిన సమాచారం ఏందంటున్నాడు కాబట్టి వెయిట్ ఆఫ్ ద పొటాటోస్ 2 1/4 kgs, క్యారెట్ 3 1/4 kgs అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ యూ ఫైండ్ అన్నాడు. అంటే నీవు కనుగొనవలసింది ఏమిటి అన్నాడు కాబట్టి ద టోటల్ వెయిట్ ఆఫ్ ద బోత్ ఐటమ్ కంబైన్డ్ అని రాయండి. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి. విచ్ ప్రాసెస్ డూ యూ ఫాలోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం అన్నాడు. అంటే ఇచ్చిన సమస్యను నువ్వు ఏ ప్రక్రియ ద్వారా సాధిస్తావు అన్నాడు కాబట్టి టోటల్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2 1/4 + 3 1/4 వేసుకుంటే 9/4 + 13/4 అవుతుంది. అడిషన్ చేస్తే 11/2 వస్తుంది. నెక్స్ట్ డే 27 చూడండి. మెజర్మెంట్స్ ఇస్తున్నాడు. లెంత్ వెయిట్ ఇచ్చున్నాడు. లెంత్ ఏ విధంగా కొలవాలి, వెయిట్ని ఏ విధంగా కొలవాలని ఇచ్చున్నాడు. ఒకసారి గమనించండి. నెక్స్ట్ డే 28 స్టూడెంట్ యాక్టివిటీ ఇచ్చినాడు. ఏ విధంగా చేయాలో చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కన్వర్ట్ ద సెంటీమీటర్ ఇంటూ మీటర్స్ అన్నాడు. అంటే ఇచ్చిన వాటిని సెంటీమీటర్స్ నుంచి మీటర్స్లో మార్చమన్నాడు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి ఇక్కడ ఇచ్చిన దానికి బై 100 వేసుకుని చేస్తే మనకి ఆన్సర్ వస్తాయి. ఏ క్వశ్చన్ చూడండి. 8640 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే 8640 డివైడెడ్ బై 100 వేసుకుంటే మనకు మీటర్స్లో 86.4 మీటర్స్ వస్తుంది. అదేవిధంగా బి చూడండి. 11540 సెంటీమీటర్స్ అన్నాడు. డివైడెడ్ బై 100 వేసుకుంటే 115.4 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ సి చూడండి. 25624 సెంటీమీటర్స్ డివైడెడ్ బై 100 వేసుకుంటే 256.34 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ డి చూడండి. 50,000 సెంటీమీటర్స్ అన్నాడు. డివైడెడ్ బై 100 వేసుకుంటే 500 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. కన్వర్ట్ మీటర్స్ ఇంటూ కిలోమీటర్స్లో మార్చమన్నాడు. ఇక్కడ ఇచ్చిన మీటర్స్కి కిలోమీటర్స్ మార్చమన్నాడు. ఇచ్చిన వాల్యూకి బై 1000 వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఏ క్వశ్చన్ చూడండి. 1680 మీటర్స్ అన్నాడు. డివైడెడ్ బై 1000 వేసుకుంటే 1.68 కిలోమీటర్స్ వస్తుంది. అదేవిధంగా బి చూడండి. 2000 మీటర్స్ ఇచ్చున్నాడు. డివైడెడ్ బై 1000 వేసుకుంటే 2 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ సి చూడండి. 3500 మీటర్స్ ఇచ్చున్నాడు. డివైడెడ్ బై 1000 వేసుకుంటే 3.5 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ మీటర్ సెంటీమీటర్స్ ఇచ్చి అడిషన్ చేయమన్నాడు. 45 మీటర్స్ 20 మీటర్ ప్లస్ 23 మీటర్స్ 31
45 సెంటీమీటర్స్ ఇస్తున్నాడు. అడిషన్ చేస్తే 68 మీటర్స్ 55 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, 15 మీటర్స్ 25 సెంటీమీటర్ ప్లస్ 64 మీటర్స్ 30 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. అడిషన్ చేస్తే 79 మీటర్స్ 55 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ సి చూడండి, ఇక్కడ 65 మీటర్స్ 70 సెంటీమీటర్స్ మైనస్ 30 మీటర్స్ 16 సెంటీమీటర్స్ ఇస్తున్నాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 35 మీటర్స్ 54 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ డి చూడండి, 85 మీటర్స్ 35 సెంటీమీటర్స్ మైనస్ 10 మీటర్స్ 69 సెంటీమీటర్స్ ఇస్తున్నాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 74 మీటర్స్ 66 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, సుమతి ఈజ్ 15 సెంటీమీటర్ taller than your brother Naidu. Naidu height is 1 meter 45 centimeter. What is the height of సుమతి అన్నాడు. అంటే సుమతి ఎత్తు తన తమ్ముడు నందు కన్నా 15 సెంటీమీటర్లు ఎక్కువ అన్నాడు. అయితే నందు ఎత్తు మాత్రం 1 మీటర్ 45 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే సుమతి ఎత్తు కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ నందు హైట్ వచ్చేసి 1 మీటర్ 45 సెంటీమీటర్స్ని, సుమతి ఉన్న ఎక్కువ అడిషనల్ హైట్ వచ్చేసి 15 సెంటీమీటర్ని అడిషన్ చేస్తే సుమతి యొక్క హైట్ వచ్చేసి 1 మీటర్ 60 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, కన్వర్ట్ ద కిలోగ్రామ్ ఇంటూ గ్రామ్స్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 8 kgs ఈజ్ఈక్వల్ టు 8 into 1000 grams ఈజ్ఈక్వల్ టు 8000 grams అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, 10 kgs అన్నాడు. 10 kgsకి 10 into 1000 grams 10,000 grams రాయండి. నెక్స్ట్ 23 kgs ఉన్నాడు. 23 into 1000 grams ఈజ్ఈక్వల్ టు 23,000 grams అని రాయండి. నెక్స్ట్ డి చూడండి, 85 kgs ఇచ్చినాడు. 85 into 1000 grams వేసుకుంటే 85,000 grams వస్తుంది. నెక్స్ట్ సిక్స్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. 1 kg ఇచ్చి 1000 grams కాబట్టి ఏకి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, 65 kgs అన్నాడు. 65 kgs వచ్చేసి 65,000 grams కాబట్టి సికి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి, 125 kgs ఇచ్చాడు. 1,25,000 grams కాబట్టి ఏతో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, 110 ఇచ్చాడు. 10 అంటే 1000 grams కాబట్టి బితో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, 1 క్వింటాల్ ఇచ్చాడు. 1 క్వింటాల్ అంటే 100 kgs కాబట్టి డీతో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, డూ ద ఫాలోయింగ్ ఇచ్చున్నాడు. ఏ చూడండి, 36 kgs 450 grams ప్లస్ 75 kgs 685 grams ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 112 kgs 135 grams రాయండి. నెక్స్ట్ బి చూడండి, 44 kgs 850 grams 67 kgs 369 grams ఇచ్చాడు. అడిషన్ చేస్తే 112 kgs 219 grams రాయండి. నెక్స్ట్ సి చూడండి, 96 kgs 440 grams మైనస్ 58 kgs 660 grams ఇచ్చాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 37 kgs 780 grams వస్తుంది. నెక్స్ట్ డి చూడండి, 88 kgs 150 grams మైనస్ 29 kgs 950 grams ఇచ్చాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 58 kgs 200 grams వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి, 75 kgs 255 grams ప్లస్ 45 kgs 369 grams ఇచ్చాడు. అడిషన్ చేస్తే 120 kgs 624 grams వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, 96 kgs 456 grams మైనస్ 69 kgs 825 grams ఇచ్చాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 26 kgs 631 grams వస్తుంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి, లావణ్య బై 20 kgs ఆఫ్ షుగర్ ఫ్రమ్ ఏ షాప్ అండ్ 15 kg 750 grams షుగర్ ఫ్రమ్ ద అనదర్ షాప్. హౌ మచ్ షుగర్ డిడ్ షీ బై ఇన్ ఆల్ అన్నాడు. అంటే లావణ్య ఒక దుకాణంలో 20 కిలోగ్రాములు, మరొక దుకాణంలో 15 kgs 700 కిలోగ్రాములు బరువుల పంచదార కొనిందంట. మొత్తం పంచదార ఎంత కొనిందన్నాడు. అంటే ఈ 20 kgsని ఈ 15 kg 750 గ్రామ్ని అడిషన్ చేస్తే మొత్తం లావణ్య కొన్న షుగర్ వచ్చేసి 35 kgs 750 గ్రామ్ అవుతుంది. నెక్స్ట్ డే 29 మెజర్మెంట్స్ ఇచ్చున్నాడు. కెపాసిటీ అండ్ మనీ ఇచ్చున్నాడు. టీచర్ యాక్టివిటీస్లో లీటర్స్ మిల్లీ లీటర్స్ మనీ గురించి ఇచ్చున్నాడు. ఒకసారి గమనించండి. నెక్స్ట్ డే 30 మెజర్మెంట్
స్టూడెంట్స్ కెపాసిటీ అండ్ మనీ గురించి ఇచ్చున్నాడు. స్టూడెంట్ యాక్టివిటీస్లో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కన్వర్ట్ మిల్లీ లీటర్స్ ఇంటూ లీటర్స్ అన్నాడు. అంటే మిల్లీ లీటర్లను లీటర్లో మార్చమన్నాడు. 1000 మిల్లీ లీటర్స్ వచ్చేసి 1 లీటర్స్ కాబట్టి ఇక్కడ ఇచ్చిన లెక్కల్లో బై 1000 వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 28,000 మిల్లీ లీటర్స్ ఇచ్చాడు. డివైడెడ్ బై 1000 వేసుకుంటే 280 లీటర్స్ వస్తుంది. బి చూడండి. 35,000 మిల్లీ లీటర్స్ ఇచ్చాడు. డివైడెడ్ బై 1000 వేసుకుంటే 350 లీటర్స్ వస్తుంది. నెక్స్ట్ సి చూడండి. 56,000 మిల్లీ లీటర్స్ ఇచ్చాడు. డివైడెడ్ బై 1000 వేసుకుంటే 560 లీటర్స్ వస్తుంది. నెక్స్ట్ డి చూడండి. 97,000 మిల్లీ లీటర్స్ అన్నాడు. డివైడెడ్ బై 1000 వేసుకుంటే 970 లీటర్స్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చున్నాడు. ద బేసిక్ ఆఫ్ యూనిట్ కెపాసిటీ ఈజ్ డాష్ అన్నాడు. ఇక్కడ లీటర్స్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. వీ కెన్ రైట్ 7 మీటర్ 25 సెంటీమీటర్ ఈజ్ డాష్ సెంటీమీటర్స్ అంటున్నాడు. 725 సెంటీమీటర్స్ రాయండి. నెక్స్ట్ సి చూడండి. ఎంఎం స్టాండ్ ఫర్ అన్నాడు. ఎంఎం అంటే మిల్లీ లీటర్స్ కాబట్టి మిల్లీ లీటర్స్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 125 లీటర్స్ 455 మిల్లీ లీటర్స్ ప్లస్ 255 లీటర్స్ 369 మిల్లీ లీటర్స్ ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 380 లీటర్స్ 824 మిల్లీ లీటర్స్ వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 268 349 మిల్లీ లీటర్స్ ప్లస్ 456 లీటర్స్ 856 మిల్లీ లీటర్స్ ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 824 లీటర్స్ 907 మిల్లీ లీటర్స్ వస్తుంది. నెక్స్ట్ సి చూడండి. 565 లీటర్స్ 450 మిల్లీ లీటర్స్ ఇచ్చినాడు. మైనస్ 379 లీటర్స్ 856 మిల్లీ లీటర్స్ ఇచ్చినాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 185 లీటర్స్ 594 మిల్లీ లీటర్స్ వస్తుంది. నెక్స్ట్ డి చూడండి. 980 లీటర్స్ 855 మిల్లీ లీటర్స్ ఇచ్చినాడు. మైనస్ 123 లీటర్స్ 560 మిల్లీ లీటర్స్ ఇచ్చినాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 857 లీటర్స్ 295 మిల్లీ లీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. విచ్ ఇస్ ద హయ్యర్ 35 kgs ఆర్ 30 kgs 500 grams అన్నాడు. దీంట్లో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 35 kgs కాబట్టి 35 kgs రాయండి. నెక్స్ట్ బి చూడండి. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ అన్నాడు. అంటే చిన్నది ఏదన్నాడు. 16 కిలోమీటర్లు 1600 మీటర్లు అన్నాడు. అంటే చిన్నది 1600 మీటర్లు కాబట్టి 1600 మీటర్లు రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. కౌంట్ ద ఫాలోయింగ్ ద మనీ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన డబ్బులను లెక్క వేయమన్నాడు. ఇక్కడ 500 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, తర్వాత 20 రూపీస్ నోటు ఇచ్చినాడు. మొత్తం అడిషన్ చేస్తే 820 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన 200 రూపీసు, 100 రూపీసు, 10 రూపీసు, 50 రూపీసు, 20 రూపీస్ని అడిషన్ చేస్తే 380 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. రైట్ ద డినోమినేటర్స్ ఈక్వల్ టు ద అమౌంట్ గివెన్ ఆన్ ద లెఫ్ట్ అన్నాడు. అంటే ఎడమ వైపున ఇవ్వబడిన డబ్బును సమానంగా వర్గీకరించి రాయండి అన్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్గా 100 చూడండి. 50 + 20 + 10 + 10 + 5 + 2 + 2 + 1 అని ఇచ్చున్నాడు. అదేవిధంగా బి చూడండి. 450 అని ఇచ్చున్నాడు. 200 + 100 + 50 + 50 + 10 + 10 + 10 + 10 + 5 + 2 + 2 + 1 అని రాయండి. నెక్స్ట్ సి క్వశ్చన్ చూడండి. 500 రూపీస్ ఇచ్చున్నాడు. 200 + 100 + 100 50 + 50 అని రాయండి. నెక్స్ట్ డి చూడండి. 1000 ఇచ్చున్నాడు. 500 + 200 + 200 + 50 + 20 + 10 + 10 5 + 5 అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి. 1450 ఇచ్చున్నాడు. 500 + 500 + 200 + 100 + 100 + 20 + 10 + 5 + 5 + 5 2 + 2 + 1 అని రాయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. భవానీ సోల్డ్ క్లాలిఫ్లవర్ ఫర్ 1550 రూపీస్ అండ్ క్యాబేజీ ఫర్ 1850 రూపీస్. హౌ మచ్ టోటల్ అమౌంట్ డిడ్ షీ గెట్ అన్నాడు. అంటే భవానీ క్లాలిఫ్లవర్ను 1550 రూపాయలకు, క్యాబేజ్ను 1850 రూపాయలకు అమ్మినా ఆమె మొత్తం పొందిన డబ్బు ఎంత అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 1550ని 1850ని అడిషన్ చేస్తే 3400 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ డేట్ 31 టైం గురించి ఇచ్చున్నాడు. క్యాలెండర్ అండ్ క్లాక్ గురించి ఇచ్చున్నాడు. టీచర్ యాక్టివిటీ
గమనించండి, ఏ విధంగా చేయాలో చూడండి. నెక్స్ట్ డే 32 స్టూడెంట్ యాక్టివిటీ ఇచ్చున్నాడు, ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, గడియారం చూసి టైం రాయమన్నాడు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. నోట్ డౌన్ ద టైమ్ ఇన్ ద బాక్సెస్ ప్రొవైడ్ బై అబ్జర్వింగ్ ద క్లాక్ అన్నాడు. అంటే ఈ క్లాక్స్ను గమనించి టైంను రాయమంటున్నాడు కాబట్టి ఫస్ట్ పిక్చర్లో మనం టైం గమనిస్తే 6 hours 12 minutes 5 రాయండి. నెక్స్ట్ పిక్చర్ చూడండి, 11 hours 55 minutes 38 seconds అని రాయండి. నెక్స్ట్ పిక్చర్ చూడండి 10 hours 40 minutes 30 seconds అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, డ్రా ద అవర్ అండ్ మినిట్ హ్యాండ్స్ ఆన్ ద క్లాక్ ఆర్ రిపీటెడ్ ద టైం. సూచించిన సమయాన్ని గడియారంలో బొమ్మల్లో ముళ్ళులను గీసి చూపండి అన్నాడు. ఇక్కడ 11 hours ఇచ్చాడు కాబట్టి 11 hours గీయండి. నెక్స్ట్ 4 hours 30 minutes ఇచ్చాడు కాబట్టి 4 hours 30 minutes గీయండి. నెక్స్ట్ 1 hour ఇచ్చున్నాడు కాబట్టి 1 hour అని గీయండి. నెక్స్ట్ 7 hours 45 minutes ఇచ్చాడు కాబట్టి 7 hours 45 minutes అని గీయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చున్నాడు. ఏ క్వశ్చన్ చూడండి, డాష్ మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 year అన్నాడు. 1 yearకి 12 months కాబట్టి 12 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, 60 minutes ఈజ్ ఈక్వల్ టు డాష్ అవర్స్ అన్నాడు. 60 minutes వచ్చేసి 1 hour కాబట్టి 1 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, డాష్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 seconds అన్నాడు. 60 seconds వచ్చేసి 1 minute కాబట్టి 1 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, డూ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ మినిట్స్ సెకండ్స్ ఇచ్చున్నాడు, ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏ క్వశ్చన్ చూడండి, 25 minutes 45 seconds ప్లస్ 14 minutes 35 seconds ఇచ్చాడు. అడిషన్ చేస్తే 39 minutes 80 seconds వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, 45 minutes 50 seconds ప్లస్ 10 minutes 40 seconds ఇచ్చాడు. దీన్ని అడిషన్ చేస్తే 55 minutes 90 seconds రాయండి. నెక్స్ట్ సి చూడండి, 55 minutes 20 seconds నుండి 2 minutes 55 secondsని తీసేస్తే 22 minutes 25 seconds ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, కంప్లీట్ ద టేబుల్ అన్నాడు. ఇక్కడ స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం, డ్యూరేషన్ ఇచ్చున్నాడు. ఇక స్టార్టింగ్ టైం దగ్గర 3 AM ఇచ్చున్నాడు, ఎండింగ్ టైం దగ్గర 11 AM ఇచ్చాడు. డ్యూరేషన్ వచ్చేసి 8 hours అని రాయండి. నెక్స్ట్ స్టార్టింగ్ టైం 10 hours ఇచ్చాడు, ఎండింగ్ టైము 4 PM అని ఇచ్చున్నాడు. డ్యూరేషన్ వచ్చేసి 6 hours అని రాయండి. నెక్స్ట్ 10:40 AM ఇచ్చున్నాడు. ఇక్కడ డ్యూరేషన్ వచ్చి 3 hours 45 minutes ఇచ్చున్నాడు కాబట్టి దీన్ని అడిషన్ చేస్తే ఎండింగ్ టైం వచ్చేసి 2 hours 25 PM అవుతుంది. అదేవిధంగా స్టార్టింగ్ టైం 5 PM ఇచ్చున్నాడు. ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 7 hours 20 minutes ఇచ్చున్నాడు కాబట్టి అడిషన్ చేస్తే 12 hours 20 AM అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, బిందు స్టార్టెడ్ హెర్ హోంవర్క్ ఎట్ 7 PM. షీ ఫినిషెడ్ ఇట్ బై 8:45 PM. హౌ మచ్ టైమ్ డిడ్ షీ టేక్ ద కంప్లీట్ ద హోంవర్క్ అన్నాడు. అంటే బిందు ఇంటి పనిని 7 గంటలకు ప్రారంభించి 8 గంటల 35 నిమిషాలకు ముగించిందంట. ఆమె ఇంటి పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది అంటున్నాడు. ఈ ఎండింగ్ టైము 8 hours 45 minutes నుండి స్టార్టింగ్ టైం 7 hours తీసేస్తే 1 hour 45 minutes వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, Nanaji spent 1 hour 55 minutes for the fishing, 1 hour 40 minutes for swimming on a beach. How much time did they spend on both activities? నానాజీ సముద్ర తీరం నందు 1 గంట 55 నిమిషాలు చేపలు పడుతూ 1 గంట 40 నిమిషాలు ఈత కొడుతూ గడిపాడంట. అయితే సముద్ర తీరం వద్ద మొత్తం గడిపిన సమయం ఎంత అంటున్నాడు కాబట్టి ఈ 1 hour 55 minutes 1 hour 40 minutes అడిషన్ చేస్తే 3 hours 35 minutes మొత్తం స్పెండ్ చేశానని రాయండి. నెక్స్ట్ డే 33 చూడండి, టైం గురించి ఇచ్చున్నాడు. AM PM లీప్ ఇయర్ గురించి ఇచ్చున్నాడు. టీచర్ యాక్టివిటీ ఒకసారి గమనించండి. ఈ టీచర్ యాక్టివిటీలో లీప్ ఇయర్స్ అంటే మనకు ఫిబ్రవరిలో 29 days వస్తాయని గమనించవచ్చు. నెక్స్ట్ డే 34 స్టూడెంట్ యాక్టివిటీ ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, కన్వర్ట్ ద
12 hours టైం ఇంటూ 24 hours టైం అన్నాడు. అంటే ఇచ్చిన గడియారం టైంని 24 గంటలు మార్చమంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏ చూడండి 6:25 PM అని ఇచ్చున్నాడు. 24 అవర్స్లో మారిస్తే ఇక్కడ 18 hours 25 PM అవుతుంది. నెక్స్ట్ బి చూడండి 8 PM అని ఇచ్చున్నాడు. 8 + 12 వేసుకుంటే 20 PM అవుతుంది. నెక్స్ట్ సి చూడండి 12 hours 25 PM అని ఇచ్చున్నాడు. దాన్ని 24 అవర్స్లో మార్చుకుంటే 23 hours 25 minutes అవుతుంది. నెక్స్ట్ డి చూడండి 9 hours 45 PM అని ఇచ్చున్నాడు. 24 అవర్స్లో మార్చుకుంటే 23 hours 25 PM అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, కన్వర్ట్ ద 24 hours టైం ఇంటూ 12 hours టైం అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన 24 hours టైంని 12 hours గడియారంలో మార్చమంటున్నాడు. ఇక్కడ ఏ చూడండి 13 hours 50 minutes ఇచ్చున్నాడు. దాన్ని 12 hours కింద మార్చుకుంటే 1 hour 50 minutes అవుతుంది. నెక్స్ట్ బి చూడండి 14 hours 25 minutes ఇచ్చున్నాడు. దాన్ని 12 hours కింద మార్చుకుంటే 2 hours 25 minutes అవుతుంది. నెక్స్ట్ సి చూడండి 16 hours 12 minutes ఇచ్చున్నాడు. ఇక్కడ 12 hours కింద మార్చుకుంటే 4 hours 12 minutes అవుతుంది. నెక్స్ట్ డి చూడండి 20 hours 27 minutes ఇచ్చినాడు. 12 hours కింద మార్చుకుంటే 8 hours 27 minutes అవుతుంది. నా థర్డ్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. 12 hours 24 hours ఇచ్చినాడు. ఇక్కడ 12 అవర్స్లో 9:40 AM అంటే 9:40 అవర్సే కాబట్టి ఇక 9:40కి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 3:20 PM అంటే 15 hours 20 minutes కాబట్టి ఈ 15:20కి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 6:25 AM అంటే 6:25 అవర్సే కాబట్టి 6:25కి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 6:25 PM అంటే 18 hours 25 minutes కాబట్టి 18 hours 25 అవర్స్కి మ్యాచ్ చేయండి. 11 hours 40 PM అంటే 23 hours 40 minutes కాబట్టి 23 hours 40 minutesకి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, రాబర్ట్ ఈజ్ లీవింగ్ ఫర్ సింగపూర్ ఫ్రమ్ విజయవాడ ఎట్ 22 hours. ఎక్స్ప్రెస్ దిస్ టైమ్ ఇన్ 12 hours ఫార్మాట్. రాబర్ట్ విజయవాడ నుండి సింగపూర్కి 22 గంటల సమయంలో బయలుదేరాడు. సమయం 12 గంటల గడియారంలో చూపండి అంటున్నాడు కాబట్టి ఈ 22 hours నుండి 12 hours తీసేస్తే 10 hours అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, అభినవ్ వాజ్ ఏ నైట్ వాచ్మ్యాన్ ఇన్ ఏ స్కూల్. హీ యూజ్డ్ టు అటెండ్ దిస్ డ్యూటీ 5:30 PM. ఎక్స్ప్రెస్ దిస్ టైమ్ ఇన్ 24 hours ఫార్మాట్ అన్నాడు. అంటే ఇచ్చిన గడియారం టైంను 24 hours టైంలో మార్చమంటున్నాడు కాబట్టి ఈ 5:30 PMకి 12 అవర్స్ని యాడ్ చేస్తే 7 hours 30 PM అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, 2024 ఈజ్ ఎ లీప్ ఇయర్, సో ద నెక్స్ట్ లీప్ ఇయర్ విల్ బీ డాష్ అన్నాడు. లీప్ ఇయర్ అనేది ఎవరి 4 yearsకి వస్తుంది కాబట్టి 2024 లీప్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ లీప్ ఇయర్ వచ్చేసి 2028 వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, ద లీప్ ఇయర్ బిఫోర్ 2024 ఈజ్ డాష్ అన్నాడు. అంటే లీపు సంవత్సరం 2024లో వస్తే దాని ముందు వచ్చిన లీపు సంవత్సరం ఏది అన్నాడు కాబట్టి ఈ 2024 ఇయర్కి -4 years తీసేస్తే మన లీప్ ఇయర్ వచ్చేసి 2020 వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, ఈజ్ 2300 ఏ లీప్ ఇయర్? జస్టిఫై యువర్ ఆన్సర్. హింట్ ఈజ్ ద కరెంట్ ఇయర్. 2300 సంవత్సరము లీపు సంవత్సరమేనా? కారణం తెలపండి అన్నాడు. లీప్ ఇయర్ అంటే ఎవరి 4 years వస్తుంది కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి నో రాయండి. ఎందుకంటే మనకు లీప్ ఇయర్ అనేది 4తో వెళ్తే అది లీప్ ఇయర్ అవుతుంది. ఈ 2300 అనేది 4తో డివిజిబుల్ అయినప్పటికీ ఇది సెంచరీ ఇయర్ కాబట్టి ఈ సెంచరీ ఇయర్ అనేది 400తో డివిజన్ కావాలి. ఇది 400తో డివిజన్ కావట్లేదు కాబట్టి ఇది నో అని రాయండి. 9th క్వశ్చన్ చూడండి, మ్యాథమెటిషియన్ శ్రీనివాస్ రామానుజన్ వాజ్ బర్న్ 22/12/1887 and passed away on 26/4/1920. హౌ మెనీ లీప్ ఇయర్స్ దేర్ ఇన్ హైజ్ లైఫ్ టైమ్ అన్నాడు. అంటే ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజం 22/12/80 జన్మించి 26/4/1920లో మరణిస్తే అతని జీవితంలో ఎన్ని లీప్ సంవత్సరాలు వచ్చినాయంటున్నాడు. ఇతను జన్మించింది 1887 కాబట్టి నెక్స్ట్ లీప్ ఇయర్ వచ్చేసి 88 అవుతుంది. నెక్స్ట్ 92 అవుతుంది, 96 అవుతుంది,
తర్వాత 2004 అవుతుంది, 2008 అవుతుంది, 12 అవుతుంది, 16 అవుతుంది, 20 అవుతుంది. మొత్తం 8 ఇయర్స్ కాబట్టి 8 లీప్ ఇయర్స్ అని రాయండి. నెక్స్ట్ డే 35 అసిస్ట్మెంట్ గురించి ఇచ్చినారు, ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఇఫ్ ఏ 3 digit నెంబర్ యాజ్ 4 ones 2 10s and 600 వాట్ ఈస్ ద నెంబర్ అన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి 624 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ హ్యాజ్ ఏ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 5000 అన్నాడు. అంటే 5 అనేది 1000 వాల్యూలో ఎక్కడ ఉంది అంటున్నాడు. ఇక్కడ సి రాయండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, హమీద్ బై 2 paints దేర్ కాస్ట్ ఆఫ్ షో బ్లో వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద పెయింట్స్ అన్నాడు. చూడండి, ఇక్కడ 2 పెయింట్ డబ్బాలు హమీద్ కొన్నాడంట. ఆ 2 డబ్బాల యొక్క కాస్ట్ ఎంత అంటున్నాడు. ఒకటి బ్లూ వచ్చి 479, గ్రీన్ వచ్చేసి 510 కాబట్టి రెండింటి అడిషన్ చేస్తే ఆప్షన్ ఏ 989 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, రవి అండ్ సీత సేవ్డ్ సమ్ మనీ ఇన్ ద కిడ్స్ బ్యాంక్. రవి సీత పిగ్గీ బ్యాంక్లో కింద చూపినందుకు కొంత డబ్బును చూశారంట. క్వశ్చన్ నెంబర్ చూడండి, హౌ మచ్ మనీ దోస్ రవి హ్యావ్ దిస్ కిడ్ బ్యాంక్ అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి 265 రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద క్లాక్ షో 3:35 అంటే సమయం వచ్చేసి 3:35 చూపి గడియారాన్ని ఎంచుకోండి అన్నాడు. ఆప్షన్ ఏ అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, వాట్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్ బిలో ఇస్ ద షేడెడ్ అన్నాడు. అంటే ఇచ్చిన చిత్రంలో షేర్ చేసిన భాగం ఎంత అన్నాడు కాబట్టి 1/8 సి రాయండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద సెట్స్ ఆఫ్ ద నెంబర్ ఆర్ అన్నాడు. అంటే కింది వాటి 36 కారణాలు రాయని అన్నాడు. ఆప్షన్ డి రాయండి. నెక్స్ట్ 8 చూడండి, రూపా వాజ్ పెయింటింగ్ హెర్ ఫెన్స్, షీ ఫినిషెడ్ 1/2 ఆఫ్ ఇట్ ఆన్ ద మార్నింగ్ and 1/4 of it in the afternoon. Which fraction of France left for the painting అన్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1/4 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చినాడు. నైన్త్ క్వశ్చన్ చూడండి, 100 millions డాష్ థౌజండ్స్ అన్నాడు. 1 lakh రాయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, 1/7 ప్లస్ 3/7 అన్నాడు. 4/7 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చున్నాడు. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 11 చూడండి, ఇన్ ఏ స్కూల్ కిచెన్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్, మాన్సూన్ యూజర్ 265 bricks which are in the school, 445 bricks from the vendor, how many bricks are the user to the in the total అన్నాడు. అంటే ఒక పాఠశాలలో వంటగది నిర్మాణం జరుగుతుంది. మేస్త్రి పాఠశాలలో ఉన్న 365 ఇటుకలు ఉపయోగించారంట. అలాగే వ్యాపారి నుండి 445 ఇటుకలు తెప్పించారంట. మొత్తం ఎన్ని ఇటుకలు ఉపయోగించబడ్డాయి అంటున్నాడు. అంటే ఈ 365ని ఈ 445ని అడిషన్ చేస్తే మొత్తం బ్రిక్స్ వచ్చేసి 810 అవుతాయి. నెక్స్ట్ 12 క్వశ్చన్ చూడండి, ద బిలో టేబుల్ రీప్రజెంట్ ద పాపులేషన్ ఆఫ్ సమ్ స్టేటస్ అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము రాష్ట్ర జనాభా ఇచ్చినారంట. దాన్ని బట్టి కింది క్వశ్చన్స్ రాయమంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రైట్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అట్ దేర్ పాపులేషన్ అన్నాడు. అంటే పాపులేషన్ని బట్టి అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ రాయమంటున్నాడు కాబట్టి అసెండింగ్ ఆర్డర్లో వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అని రాయండి. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్ అని రాయండి. 13 క్వశ్చన్ చూడండి, ఏ వైర్ ఆఫ్ లెంత్ 35 centimeters ఈజ్ bent to from a shape in which each side 7 centimeters. How many side will the షేప్ హ్యావ్ అన్నాడు. అంటే 35 సెంటీమీటర్ పొడవు గల ఒక తీగను వంచి ప్రతి భుజం 7 సెంటీమీటర్ ఉండేలా ఒక ఆకారం రూపొందించారు. ఆకారం ఎన్ని భుజాలు ఉంటాయి అంటున్నాడు. ఈ 35ని 7th డివిజన్ చేస్తే 5 వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న భుజాల సంఖ్య 5 అని రాయండి. నెక్స్ట్ 14 క్వశ్చన్ చూడండి, సాయి వెంట్ టు డిస్ట్రిబ్యూట్ 5 chocolates ఈచ్ టు హ్యాజ్ 8 friends. There were boxes which contained
10 chocolate each. How many boxes does సాయి need? షో యువర్ వర్క్. సాయి తన 8 మంది స్నేహితులకు ఒక్కొక్కరికి 5 చాకెట్లు చొప్పున పంచాలనుకున్నాడు. ఒక పెట్టెలో 10 చాకెట్లు ఉంటే ఒక్కొక్క పెట్టెలో 10 చాకెట్లు ఉండే పెట్టెలు అక్కడ ఉన్నాయంట. సాయికి ఎన్ని పెట్టెలు అవసరము అని అంటున్నాడు. ఇక్కడ మొత్తం ఫ్రెండ్స్ 8 కాబట్టి ఒక్కొక్క ఫ్రెండ్కి ఇచ్చే చాక్లెట్స్ 5 కాబట్టి 8 into 5 వేసుకుంటే మొత్తం 40 చాక్లెట్స్ అవసరము. అయితే ఒక బాక్స్లో 10 కాబట్టి 40 divided by 10 వేసుకుంటే ఈ మనకు 4 వస్తుంది. నెక్స్ట్ 15 క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 2 వైర్స్ ఆఫ్ లెంత్ 56 meters 72 meters. The wire are to be cut into small pieces of equal length. What is the maximum possible length each piece అన్నాడు. 56 మీటర్లు మరియు 72 మీటర్లు పొడవు కలిగిన 2 తీగలు ఉన్నాయంట. ఆ తీగలను సమాన పొడవులుగా చిన్న ముక్కలుగా కత్తిరిస్తే ఒక ముక్క యొక్క గరిష్ట సాధ్యమైన పొడవు ఎంత అంటున్నాడు. ఈ 56తో 72కి ఎస్ఎఫ్ చేస్తే మనకు ఎస్ఎఫ్ వచ్చి 8 వస్తుంది. 16 కోసం చూడండి. అమిత్ సెట్స్ ఆన్ అలారం టు డ్రింక్ వాటర్ ఆఫ్టర్ every 1 hour while studying. Amit's brother Sumit set an alarm to drink water after every 45 minutes. చూడండి, అమిత్ చదువుకున్నప్పుడు ప్రతి గంటకు ఒకసారి నీరు తాగడానికి అలారం పెట్టుకున్నాడు. అమిత్ సోదరుడు సుమిత్ ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నీరు తాగడానికి అలారం పెట్టుకున్నారంట. ఇఫ్ దే స్టార్ట్ ద స్టడింగ్ ఎట్ సేమ్ టైమ్ ఆఫ్టర్ హౌ మెనీ అవర్స్ విల్ దేర్ అలారం గో ఆఫ్ టుగెదర్. అంటే వారు ఒకే సమయంలో చదువుకోవడం మొదలు పెడితే ఎన్ని గంటల తర్వాత వారి అలారాలు ఒకేసారి మోగుతాయి అన్నాడు. ఇక్కడ అమిత్ పెట్టుకుంది 1 hour కాబట్టి 60 minutes రాసుకోండి. సుమిత్ పెట్టుకుంది 45 minutes కాబట్టి ఈ 60 minutesకి 45 minutesకి ఎల్సిఎం చేసుకుంటే 180 minutes వస్తాయి. కాబట్టి 180 minutes కాబట్టి ఒక గంటకు 60 నిమిషాలు కాబట్టి మొత్తం 3 hours తర్వాత ఒకేసారి అలారం మోగిద్దని రాయండి. నెక్స్ట్ 17 కోసం చూడండి. ఫిగర్స్ ఎక్స్ అండ్ వై ఆర్ డన్ ఆన్ ద డాట్ గ్రిడ్ అండ్ షోన్ ద హెయిర్ అన్నాడు. అంటే ఎక్స్ మరియు వై ఆకారాలు ఇక్కడ చూపించిన విధంగా ఒక చుక్కను గ్రిడ్పై గీయబడ్డాయి అంటున్నాడు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఫిగర్ ఎక్స్ ఈజ్ 1 square unit, వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఫిగర్ వై? అంటే పటంలో ఎక్స్ వైశాల్యం ఒక చదరపు యూనిట్ అయితే పటం వై వైశాల్యం ఎంత అంటున్నాడు. కాబట్టి మనం ఈ పిక్చర్ని గమనిస్తే ఎక్స్ యొక్క యూనిట్ వచ్చేసి ఒక స్క్వేర్ కాబట్టి ఇక్కడ వై యొక్క యూనిట్ వచ్చేసి 5 square units అవుతుంది. నెక్స్ట్ 18 కోసం చూడండి. హౌ మెనీ స్క్వేర్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్ బ్లో అన్నాడు. ఇచ్చిన చిత్రంలో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ మనం బొమ్మను గమనిస్తే మొత్తం స్క్వేర్స్ వచ్చేసి లార్జ్ స్క్వేర్ వచ్చేసి బాడీ దగ్గర 1 ఉంది, తర్వాత హెడ్ దగ్గర 1 ఉంది, తర్వాత ఇయర్స్ దగ్గర 2 ఉన్నాయి, నోస్ దగ్గర 1 ఉంది. మొత్తం కలిపితే 7 squares ఉంటాయి. ఈ క్వశ్చన్తో 6th class రెడీనెస్ ప్రోగ్రామ్ పూర్తి అయింది. మా వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి.